ఈరోజు మనం నిఫ్టీ 50 చార్ట్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఈరోజు మనం నిఫ్టీని చూస్తే మనకి ఎస్టర్డేస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ లెవెల్ రోల్ని ఈరోజు ప్లే చేసింది. 25,300 లెవెల్ అనేది కీ పాయింట్గా ఉండింది. ఎగ్జాక్ట్గా 9:15 క్యాండిల్ ఏదైతే ఓపెన్ అయిందో బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యాక రీటెస్ట్ అయ్యింది కదా, మీరు ఇక్కడ చూస్తున్నారు 10:30 వరకు మనకి రీటెస్ట్ అయ్యింది. సో ఏ ఎంట్రీ అయితే మనకి ఇవ్వలేదు. తర్వాత కొంతసేపు కన్సాలిడేషన్ వచ్చి హోల్డ్ వచ్చింది. సో ఎగ్జాక్ట్గా మనకి ఈరోజు 1 మూవ్ని మాత్రమే అంటే ఎంట్రీ తీసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే మనకి నిఫ్టీ ఇచ్చింది. ఎగ్జాక్ట్గా మనం ఎంట్రీ తీసుకొని ఉంటే 12 o'clock అయినా ఎంట్రీ తీసుకొని ఉండిండొచ్చు, లేకపోతే 1:15 టైంలో కూడా ఎంట్రీ తీసుకోవడానికి మనకి ఇచ్చింది. సో 2 times ఎంట్రీ అయితే మనకి నిఫ్టీ ఇచ్చింది. అండ్ అక్కడి నుంచి కూడా మనం ఒకవేళ 1:15 టైంకి కనుక క్యాప్చర్ చేసుకొని ఉంటే అక్కడి నుంచి మనకి ఎగ్జాక్ట్గా 148 పాయింట్స్ మూవ్ అనేది ఈరోజు వచ్చింది. సో ఎక్స్పైరీ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పైరీ. యాక్చువల్గా ఎక్కడంటే అక్కడ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ తీసుకొని ఉండింటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రేంజ్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ తీసుకొని ఉంటే మాత్రం అమౌంట్ అనేది లాస్ అయి ఉండిండొచ్చు. బట్ పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకొని ఉండింటే మాత్రం మనకి 148 పాయింట్స్ క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ అయితే ఈరోజు ఈ చార్ట్లో మనం అబ్జర్వేషన్ చేసాం. సో 24,300 లెవెల్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి కూడా 25,400 కూడా వెరీ క్రూషియల్ రెసిస్టెన్స్ ఉండింది. మీరు ఇక్కడ చూస్తే డబుల్ టైం ఇదే ప్లేస్లో టచ్ అయింది. సో ఇక్కడ డబుల్ టాప్ ఫామ్ అయింది యాక్చువల్గా. సో ఇక్కడి నుంచి కూడా మనకి ఇంకోసారి ఈ రెసిస్టెన్స్ని టచ్ చేసి వెళ్ళాల్సి ఉంది. బట్ ఇక్కడ మనకి ఎవరైతే 25,300 సెల్ చేసి ఉంటారో వాళ్ళు ఆ సిచ్యువేషన్ వరకు రానివ్వరు కాబట్టి, హోల్డ్ చేసి ఉంటారు కాబట్టి పొజిషన్స్ని, ఇక్కడి నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ అయితే మనకు వచ్చింది. సో మనం ఇక్కడి నుంచి రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చూస్తే, ఈరోజు ఏదైతే మనకి హై చేసిందో ఈ చేసిన హై అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే 25,500 లెవెల్ అనేది ఈరోజు క్రూషియల్. రేపు ఒకవేళ మనకి 25,500 కన్నా అబవ్ ఓపెన్ అయింది అని అంటే 25,600 అనేది మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది. సో 25,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు 25,500 కన్నా బిలో ఓపెన్ అయింది అని అంటే 25,416 లెవెల్ అనేది క్రూషియల్. ఇది కూడా మనకి క్రాస్ అయిపోయి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అంటే 25,300 అనేది వెరీ 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 క్రూషియల్ సపోర్ట్. అంటే అప్వర్డ్ చూస్తే 25,600 ఒక రెసిస్టెన్స్ ఉంది, అండ్ డౌన్వర్డ్ చూస్తే 25,300 అనేది క్రూషియల్ సపోర్ట్గా ఉంది. సో ఈ మధ్య రేంజ్లోని రేపు కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు రేపు 25,600 కన్నా ఇంకా ఎక్కువగానే మనకి ఓపెన్ అయింది అని అంటే అంతకన్నా హ్యూజ్ గ్యాప్ అప్ అయింది అని అంటే అక్కడి నుంచి కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసుకొని మన చార్ట్ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడి నుంచి చూస్తే మనకి 25,790 వరకు కూడా ఎలాంటి హర్డిల్ అయితే వీక్లీ చార్ట్లో లేదు. అండ్ 1 day టైం ఫ్రేమ్లోకి దీన్ని చేంజ్ చేసి మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తున్న లెవెల్ వచ్చేసేసి 25,793 వరకు ఎలాంటి రెసిస్టెన్స్ ఏరియా లేదు. బట్ ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. 25,750 వరకు ఇది ఒక గ్యాప్ ఉంది. సో 25,750 కూడా క్రాస్ అయింది అని అంటే మనకి 25,800 లెవెల్ని కూడా మనం చూసే ఛాన్స్ ఉంటుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే 15 minutes టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూస్తే 25,600 లెవెల్ అనేది క్రూషియల్. దానికన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే 25,750 అనేది మనకి అప్వర్డ్ రెసిస్టెన్స్ ఏరియా. సో డౌన్వర్డ్ చూసుకున్నట్టయితే 25,500 కన్నా డౌన్ ఓపెన్ అయింది అని అంటే 25,416, తర్వాత 25,300 లెవెల్స్ అనేవి క్రూషియల్. సో ఈ లెవెల్స్ అన్నిటి కూడా మార్క్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎనీ రికమెండేషన్ అయితే ఏమీ లేదు. ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనం డిస్కషన్ చేసుకున్న నెస్కో స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ మనం చూస్తే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు ఇచ్చింది. ఎగ్జాక్ట్గా 1 day టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూద్దాము, బికాస్ మనకి ఇది ఒక స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ కాబట్టి. ఈరోజు ర్యాలీ చేసింది హ్యూజ్గా. అండ్ ఇక్కడి నుంచి మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ మనకి 3.96% ర్యాలీ అయితే మనకి ఈరోజు చార్ట్ చేసింది. బికాస్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడం వల్ల అంత మొమెంటం అయితే మనకు వచ్చింది. క్యాండిల్ క్లోజ్ అయినాక మనం ఎంట్రీ ఇచ్చాం. సో 4% అనేది మనకి ఈరోజు నెస్కో స్టాక్లో ఇచ్చింది.
సో రేపటి స్టాక్స్ అయితే ఏం అనాలిసిస్ అయితే నేను చేయలేదు కాబట్టి చెప్పట్లేదు. సో ఇది నిఫ్టీ 50 అనాలిసిస్. సో ఇది ఈ లెవెల్స్ని మార్క్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో